ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడు యొక్క అష్టోత్తరంలోని నామాలని వాటి అర్థాలని తెలుసుకుంటున్నాం. ఈరోజు హవిర్యజ్ఞమయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి అనే శ్లోకంలో నామాలకి అర్థాలు తెలుసుకుందాం. హవిహి అంటే సమస్త యజ్ఞాలకు కావలసిన సంభారాలు ఆయనగానే వస్తాయి. యవాచ్యమే మావాశాచ్యమే తిలాచ్యమే ముద్గాచ్యమే ఖిల్వాచ్యమే గోధుమాచ్యమే మసురాచ్యమే ప్రియంగవచ్చమేణవచ్చమే శ్యామకాచ్యమే నీవారాచ్యమే అంటూ వేదం ఆయనని స్తోత్రం చేస్తుంది. అంటే సమస్త యజ్ఞ సంభరాల రూపం ఆయనే అని అర్థం వస్తుంది హవిహి అంటే. కాబట్టి యజ్ఞమయ అనేది ఇంకో నామం. యజ్ఞమయ అంటే యజ్ఞానికి ఫలితంగా శుభాలనిచ్చేవాడు పరమేశ్వరుడే. సోమః అంటే స ఉమ. మనం చూడండి, సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ స అంబ సదా శివ అంటూ ఎప్పుడూ పార్వతీతో కలిసి ఉండేవాడిగా ఆయన్ని పిలుస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులుగా కలిసి ఉండి లోకాలను కటాక్షించేవాడు అని అర్థం. అలాగే పంచవర్త 5 తలలు కలిగినవాడు. పంచవక్త అంటే 5 తలలు కలిగినవాడు. సద్యోజాత తత్పురుష వామదేవ అఘోర ఈశానం అన్న ముఖాలు కలిగినవాడు. సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అనబడే 5 కార్యాలు చేస్తూ ఉంటాడు. 5 ముఖాలతో చేయగలిగిన దక్షుడు. ఆయన ముఖాలను దాటి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఆయనకి పంచవక్త అనే నామం. ఆ తర్వాత నామం సదాశివ. సదాశివ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన కష్టపెట్టినట్లు ఉంటాడు, కానీ కష్టపెట్టినట్లు ఉండి పాపాన్ని తీసేస్తూ ఉంటాడు. సంతోషంతో సుఖాన్ని ఇస్తాడు. ఏది చేసినా కోపం ఉన్నవాడు కాదు. ఆయన ద్వంద్వాలు ఉన్నవాడు కాదు. ఎప్పుడూ మంగళప్రదుడే. అంటే చేస్తున్న పనికి ఆయనకి ఎప్పుడు ఏం చేసినా ఆయన నామం తలుచుకుంటే మంగళమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సదాశివ. హవిర్యజ్ఞమయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి. విశ్వేశ్వర అంటే ఈ విశ్వమంతటికీ ఆయన ఈశ్వరుడు. ప్రభువు విశ్వం చేసినవాడు. విశ్వంలోనే విశ్వంగా నామరూపాలతో కనబడుతూ ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే, కానీ విశ్వమంతటా ఉంటాడు ఆయనే. అదే విశ్వేశ్వర అనే నామానికి అర్థం. వీరభద్ర. వీరభద్ర అంటే దక్ష ప్రజాపతి దేహబంధుత్వంతో పరమశివుడు అల్లుడు. నేను వచ్చినప్పుడు లేవలేదు అనుకుంటే ఒక్కసారి జటన పెరికి క్షమాచక్రమంబునని భూమి మధ్యలో కొట్టేటప్పటికి వీరభద్రుడు మహాభయంకర రూపంలో ఉదయించాడు. కాబట్టి ఆయనకి వీరభద్ర అనే నామం వచ్చింది. గణనాథ అంటే గణాలు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కోటములు అంటే సమూహములు అని. పశుగణం, దేవతాగణం, స్త్రీగణం, పురుషగణం అనే సమూహాలు ఉంటూ ఉంటాయి. కుక్కలన్నీ ఒక చోట ఉంటే శునకగణం, పిల్లులన్నీ ఒక చోట ఉంటే మార్జాలగణం, భక్తులందరూ ఒక చోట ఉంటే భక్తగణం. ఎన్ని రకాలైన గణాలున్నా గణాలన్నిటికీ అధ్యక్షుడు ఎవరండి? పరమేశ్వరుడే. కాబట్టి ఆయనకి గణనాథ అనే పేరు. అలాగే ప్రజాపతి. ప్రజలందరికీ పతి అంటే రాజు. అందరికీ ఆయనే సృష్టికర్త, ఆయనే ప్రభువు, ఆయనే రాజు. కాబట్టి ఈశ్వరుడికి ప్రజాపతి అని పేరు. హవిర్యజ్ఞమయస్సోమ పంచవక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి. ఆ తర్వాత శ్లోకం హిరణ్యరేత దుర్దర్శో గిరిశో గిరీశోనక. ఇక్కడ చూడండి, గిరీశోనక భుజంగభూషణో భర్గో గిరిధన్వ గిరిప్రియ. హిరణ్యరేతా అంటే షణ్ముఖోత్పత్తి ఎందు స్ఖలమైన ఆయన వీర్యం బంగారం అయింది. తృణవృక్షలతాగ్మూలం సర్వం భవతి కాంచనం అన్నారు. బంగారు రంగులో మెరిసిపోయింది అది. హిరణ్య గర్భుడై బ్రహ్మాండం అంతటిని బంగారు గుడ్డుగా పుట్టించినవాడు. కాబట్టి ఆయనకి హిరణ్యరేత అని పేరు. దుర్దర్శ ఆయన పరాక్రమించి అడుగు ముందుకు వేసి యుద్ధానికి వస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవ్వరూ లేడు. ప్రపంచం అంతా కూడా లయం చేసి బ్రహ్మాండాలని మింగేయగలడు, లోకాలన్నింటినీ కూడా. కాబట్టి ఆయనకి దుర్దర్శ అని పేరు. గిరిసహ కైలాస పర్వతం మీద శయనించి ఉన్నవాడు. గిరి సహ అంటే హృదయ గుహనందు ఎప్పుడూ ఆయనే ఉంటాడు.
అంతే కదండి. కైలాస పర్వం మీద ఉన్నాడు కదా అని మన హృదయంలో ఉండకుండా ఉంటాడా ఆయన? ఉండడు. ఆయన మన హృదయంలో ఎప్పుడూ నిలిచి ఉండేటటువంటి వాడు. ఎప్పుడూ మనం భక్తితో ఆయనని కొలుస్తూ ఉంటే. గిరీశః అంటే కొండకి అధినాయకత్వం ఇచ్చి ఉండేటటువంటి వాడిని గిరీశః అంటారు. మనం ఊర్ధ్వముఖ చలనం చేసి వెళ్ళవలసిన కైలాస పర్వతం మీద ఆయన అధికారం కలిగి ఉంటాడు అనేటటువంటి అర్థం ఇక్కడ గిరీశః అన్నదానికి వస్తుంది. కాబట్టి అనఘః అంటే గిరీశः అనఘః. పాపపుణ్యాలు అంటేవి మనకి కావాలని అంటుకున్నాలి అంటే అంటుకునేవి కాదు. అగ్నిహోత్రం దేన్ని కాల్చినా దానికి అమంగళం కలగదు కదండీ! అలాగే పాపపుణ్యాలు అనేవి మనకి ఒకళ్ళ వల్ల అంటవు. మనం చేసిన పాపాలు మనకే, మనం చేసిన పుణ్యాలు మనకే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు. పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలలను నిజోత్పన్న జన్య కదంబుల హృత్సరోరహములన్ నానావిధ నూన రూపకుడై ఒప్పుచుండునట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అన్నాడు ప్రహ్లాదుడు భాగవతంలో. ఆయన కిరణాలు మలం మీద, మంచం మీద, మంచు మీద, శవం మీద పడతాయి. కుళ్ళిన కుక్క మీద పడతాయి. స్నానం చేసిన ఒక మహాయోగి పుంగువుని మీద పడతాయి. ఒడ్డున నడిచి వెళ్ళిపోతున్న శంకరేశ్వర పరమాచార్య శరీరం మీద పడతాయి. దేన్ని ముట్టుకున్నా కిరణం అంటే కరం అంటే చెయ్యి. మనం ముట్టుకుంటే అశౌచం కలుగుతుంది. కానీ సూర్యభగవానుడు అన్నీ ముట్టుకున్నా ఆయనకు అశౌచం కలగదు. ఆయన పవిత్రత భంగం కాదు. పరమశివుడు కూడా సమస్తం సృజించగలిగినవాడు. ఆయన మాత్రం దేన్ని అంటకుండా ఉండగలిగినవాడు. అంటే పాపాన్ని గానీ, పుణ్యాన్ని గానీ, మంచి శుచి గానీ, అశుచి గానీ ఆయనకేం అంటవు. అందుకనే ఆయనకి అనగహ అనే పేరు. హిరణ్యరేత దుర్దర్శో గిరిశో గిరీశోనకః భుజంగభూషణో భర్గో గిరిధన్వ గిరిప్రియః. భుజంగభూషణః అంటే చాలామందికి తెలిసిన అర్థమే కదండి. పాములను మెడలో వేసుకునేవాడు. కుటిలం చరతీతి ఇతి భుజంగః. వంకర టింకరగా తిరిగేదాన్ని మెడలో వేసుకున్నవాడు అని ఆయనకి ఒక పేరు. అంటే కోరికలతో వెంపర్లాడడం మనస్సు, ఇంద్రియాల లక్షణం. ఆయన పాదాల యందు పెడితే ఆయన యందు కోరిక కలిగేటట్లుగా చేయగలిగినవాడు. కామం ఆయనని పొందాలన్న కోరికగా మారిపోతూ ఉంటుంది. నిరంతరం తేజపతనం కాకుండా రక్షించేవాడు. వాసుకి మొదలైన వారికి అభయమిచ్చి తన మెడలో వేసుకుని కాపాడినవాడు కాబట్టి ఆయనకి భుజంగభూషణ అనే నామం వచ్చింది. భర్గో సూర్యమండలాంతర్వర్తి అయి అజ్ఞాన దాహకత్వానికి కారణమై సంధ్యావందనం చేసినప్పుడు గాయత్రి మంత్రం చేసి అడిగే వాళ్ళందరి బుద్ధులను పరమేశ్వరుని యందు ప్రేరేపించగలిగినటువంటి శక్తి కలిగినవాడు. కాముడిని కాలుడిని కాల్చినవాడైన శాశ్వతుడు అని అర్థం భర్గో అంటే. గిరిధన్వి అందరూ ధనస్సులు పట్టుకుంటారు. కానీ ఒక పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకున్నవాడు గిరిధన్వి ఎవరు? పరమేశ్వరుడు. అలాగే గిరిప్రియ. గిరిప్రియ అంటే గిరి అంటే కొండలు, ప్రియ అంటే ఇష్టం కలిగినవాడు కదండి. కొండలంటే ఇష్టం ఉన్నవాడు. ఎందుకండి? ఈశ్వరుని చేరుకోవాలంటే కొండయందే ఉంటాడు. సనాతన ధర్మంలో దేవాలయాలన్నీ కొండల మీదే ఉంటాయండి. దానికి కారణం మన మొదట పుట్టుకని జ్ఞాపకం చేయడానికి పాషాణమై పడి ఉంటాడు. ప్రతిస్పందన ఉండదు. ఎవరో వచ్చి మలం మూత్రం విసర్జించినా లేచి కొట్టలేడు. దాహం వేస్తే అడగలేడు. అలా రాయిగా పడి ఉంటాడు. తనంత తానుగా ఏ కర్మ చేయలేని స్థితిలో పడి ఉండి దాని కింద తేళ్ళు, జరులు, పాములు చేరుతూ ఉంటాయి. అయినా పలకరించేవాడు ఉండడు. కొన్ని వేల సంవత్సరాలు అలా పడి ఉంటుందది. ఒకనాడు ఈశ్వరుడు ఆ రాతిని అనుగ్రహించడానికి, పుణ్యాన్ని కల్పించడానికి ఒక మహాపురుషుడు, ఆయన భక్తుడు ఆ రాతి మీద ఒక్క క్షణం కూర్చుంటాడు. అంటే ఆ గిరి మీద, ఆ పర్వతం మీద కూర్చుంటాడు. అప్పుడు ఆ గిరికి, ఆ రాయికి ఆయన ప్రియుడు అవుతాడు, ఇష్టమైన వాడు అవుతాడు. అందుకే గిరిప్రియ. అలాగే కదండి మరి ఆయన పరమేశ్వరుడు. రమణుల వారు, మహర్షి రమణుల వారు అక్కడ కూర్చుంటే ఆయన ఆ పర్వతానికి ఎంత పేరు వచ్చిందండి. హిరణ్యరేత దుర్దర్శో గిరిశో గిరీశోనకః భుజంగభూషణో భర్గో గిరిధన్వ గిరిప్రియ. అలాగే కృతివాస పురారిత భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వ్యాపి జగద్గురు. ఆయనకి ఉన్నటువంటి నామాలలో తర్వాతి నామం ఏంటో తెలుసా అండి? కృతివాసాహ. కృత్తి అంటే ఏంటో తెలుసా అండి? చర్మం, జంతు చర్మం. కృత్తివాసాహ అంటే చర్మాంబరధారి. ఏనుగు చర్మాన్ని పంచలా కట్టుకున్నవాడు, పులి చర్మాన్ని ఉత్తరయ్యంలా వేసుకున్నవాడు. కాబట్టి ఆయనకి కృత్తివాసాహ అని పేరు. పురారాతి
త్రిపురాలను పడగొట్టే స్వరూపం ఉన్నవాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటించి మహాకారణ శరీరమైన పరమేశ్వరునితో సంఘం ఏర్పరిచి తాను సాక్షిగా ఉండి సమస్తాన్ని చూడగలిగిన మహాజ్ఞానిగా శరీరం పడిపోతున్న సాక్షిగా ప్రజ్ఞ భాషింపచేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన మహాదేవుడైన పరమేశ్వరుడు భగవన్ కదండి. తర్వాత నామం పురారాతిహి అన్న తర్వాత నామం ఏంటో తెలుసండి? భగవన్. భగవ ఈ 3 అక్షరాల చేత 6 అక్షరాలు ఉన్నవాడు. అవేంటో తెలుసుకుందాం ఒక్కసారి. భగవన్ కదండి. అపారమైన ఆశ్చర్యం అంటే బాహ్య సంపద కాదు, అణిమ మహిమ లఘిమ గరిమ వంటి శక్తులన్నీ తనకివ్వగలిగినవాడు. సంకల్పం చేత దేన్నైనా ఇవ్వగలిగినవాడు. రెండవది ఏంటో తెలుసా అండి? వీర్యం ఉన్నవాడు. తాను చెదరకుండా ఎంతమందినైనా ఏకకాలంలో మట్టు పెట్టగలిగినటువంటి శక్తిమంతుడు. ఆ తర్వాత అపారమైన కీర్తి ఉన్నవాడు. సామాన్యుని దగ్గర నుంచి ఎంత గొప్పవాడైనా ఆ పేరు చెప్పకుండా బతకలేడు కదండి. అలా బతికినా అది ఒక బతుకు కాదండి. శివ అనకుండా బతికినవాడు అసలు బతికి ఉన్నా చనిపోయిన వాడితోటే సమానం. అంతటి యశస్సు ఉన్నవాడాయన. సంపద ఈ భూమి మీద సుఖస్థానాలైన తనవిగా కలిగినవి మనకిచ్చి మనం సంతోషపడితే చూడగలిగిన తండ్రి రూపమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఐదవది ఏంటో తెలుసా అండి? అపారమైన జ్ఞానం. ఆయనను దాటి జ్ఞానం అనేది ఇంకోటి లేదు. సమస్త జ్ఞానానికి ఆలవాలమైన వాడైన. ఆరవది తన చేత అన్నీ సృజించబడిన తానన్నీ చేస్తున్నా నేను చేస్తున్నానని కానీ దేని యందు సంఘం లేక నిలబడగలిగిన వాడు. కళ్యాణ గుణ సహితుడు, హేయగుణరహితుడైన భగవాన్. కాబట్టి ఆయనకి భగవన్ అన్న పేరు అన్న నామం వచ్చింది. ఆ తర్వాత ప్రమదాధిప. ప్రమదాధిప అంటే శివుడు సభలో ఉన్నప్పుడు ప్రమదగణాలన్నీ ఎలా ఉంటాయండి? సభలో శివుడి దగ్గర కూర్చున్నప్పుడు పరమ ప్రసన్నంగా కూర్చుంటాయి. ఏమిటి లోకాన్ని పాడు చేస్తూ అధర్మంగా ఉన్నాడని ఎవరి వంకైనా పరమేశ్వరుడు కోపంగా చూస్తే వెళ్ళి వాళ్ళ మీద పడి పేగులు తీసి నెత్తురు తాగేసేస్తూ ఉంటాయి. ఆ ప్రమదగణాలు అలాంటివి. శివుని మనోభావాన్ని బట్టి కోపాన్ని కానీ శాంతాన్ని కానీ పొందే వాళ్లకు ప్రమదగణాలు అని పేరు. ఆ ప్రమదగణాలందరికీ కూడా గణుడు ఎవరండి? ఆ గణాలకు అధినాథుడు ఎవరండి? పరమేశ్వరుడు. అందుకే ఆయనకి ప్రమదాధిప అని పేరు. కృత్తివాసాహ పురారాతిర్భగవాన్ ప్రమదాధిప. మృత్యుంజయ సూక్ష్మతను జగద్వ్యాపి జగద్గురు. మృత్యుంజయ అంటే మృత్యువుని జయించినవాడు. యముని వక్షస్థలం మీద తన్ని చంపినవాడు. వక్షస్థాడనమంతకస్య కఠినా పస్మార సంవర్ధనం భూభృత పర్యటనం సమస్సురశిర కోటీర సంకర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానంద లహరిలో. కాబట్టి ఆయన మృత్యుంజయుడు. యముణ్ణి తన్నినప్పుడు నీ పాదానికి ఎంత నొప్పి పుట్టిందో నా మనస్సు అనే మణిపాదకులు తోడుకోమని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో స్తోత్రం చేశారు. అంతటి మహావతారుడు ఆయన. కాబట్టి మనం కూడా ఆ పరమేశ్వరుని కోరుకునేది అదే కదండి. నా హృదయ కమలం మీద నీ పాదాన్ని పెట్టు స్వామి అని ఆయన్ని వేడుకోవాలి. సూక్ష్మతనుహు ఎంత చిన్న శరీరంతోనైనా ఉండేటట్టు వాడు. అందరి హృదయ కుహరాలలో కిందకి వంగిన తామర పువ్వు చివర ప్రకాశించే చిన్న వడ్లగింజ గీరితే ఉండే కొన ఎంత ఉంటుందో ఆ కొన చివర ప్రకాశించే చిన్నవాడై మన దేహాన్ని అంతటినీ శాసిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి సూక్ష్మతనుహు అని పేరుంటుంది. నీవార సూకవత్వన్వి పీతాభస్వత్మణూపమా. నీవార సూకం అంటే వడ్లగింజకు ఉండేటటువంటి ముళ్ళు. అంత చిన్న రూపంతో మన లోపల వెలుగుతూ ఉంటాడు. ఊర్ధ్వమూల మధ్యస్థాయి. పక్కకి కిందకి వేడి ఆయన తేజస్సే కొడుతూ ఉంటుంది. లోపల కూర్చుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర ధనంజయ దేవదత్తాలనే 10 వాయువుల రూపంలో శరీరాన్ని నిర్వహించి ఉండేటటువంటి వాడు. కాబట్టి ఏంటో తెలుసా అండి? ఈ వాయువులన్నీ ప్రాణం అంటే ఊపిరి ఉన్నది అనే గుర్తు ఏంటండి?
ఊపిరి ఉంది అనడానికి గుర్తు ప్రాణం నిలబడి ఉండడం, ప్రాణంగా ఉండి మన కదలికలు ఉండడం. అపానం, లోపలున్న భయంకరమైన దుర్గంధభూయిష్టమైన వాయువుని కింద నుంచి వదిలిపెడుతూ ఉంటుంటాడు. వ్యానం అంటే శరీరం పడిపోయినా నాది అన్న అహంకారంతో కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసే పర్యంతం వ్యాన రూపంలో ఉంచుతాడు. ఉదానం, ఉదానం అంటే ప్రత్యుత్పత్తి యందు మనిషి పుట్టాలి గనక మనిషి శరీరంలోనే కొన్ని అవయవాల నుండి తనలోని తేజస్సు విడుదలయ్యే వాయువుని ఉదానం అంటారు. సమానం అంటే శరీరంలో ఉండే అన్ని అవయవాలు, వెంట్రుకలు, గోళ్ళతో సహా సమానంగా పెరిగేటట్లు చేయగలిగిన మహాపురుషుడు. అంతే కదండి! ఒక గోరు పెద్దగాను, ఒక గోరు చిన్నగాను, కాస్తే కొన్ని వెంట్రుకలు చిన్నవిగాను, కొన్ని వెంట్రుకలు పెద్దవిగాను ఉండవు. అన్నీ సమంగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడంటే మనం కాబట్టి అలాగ కట్ చేసేసుకుంటూ ఎక్కువ తక్కువలుగా ఉంచుతున్నాం కాబట్టి. తినవలసిన దానికన్నా ఎక్కువ తినేస్తే ఇంక తినవద్దని తేనుపు రూపంలో హెచ్చరిక చేసేవాడు. దాన్ని నాగం అంటారు. కూర్మం అంటే భగవంతుడిని ఎంత ఉపాసన చేస్తే అంత తేజస్సుని, అంత ధారణా శక్తిని, అంత జ్ఞాపక శక్తిని ఇవ్వగలిగినవాడు. కృకరం అంటే కడుపులో ఆకలి పుట్టించి పదార్థాలను లోనికి తినవా అని చెప్పేవాడు. దాన్ని కృకరం అంటాం. ఆ తర్వాత ధనంజయం. కుక్క, పిల్లి మొదలైనవి చనిపోతే వాటిలోనే వాయు రూపంలో ఉండి వాటి శరీరాలు ఉబ్బి పగిలిపోయేటట్లు చేసి వాటిలోని పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేసేవాడు. దేవదత్వం అంటే నిద్రపోకుండా తిరుగుతూ ఉంటే ఇంద్రియాలు అలసిపోయాయి, ఇంక పడుకోమని ఆవలింత రూపంలో చెప్పేవాడు. 10 వాయువుల రూపంలో లోపల కూర్చుని శరీరాన్నంతటినీ నిర్వహిస్తూ ఉంటాడు. ఏమీ తెలియని వాడిలా ఉండి ఒక్కసారి ఉత్తరీయం దులిపి శరీరంలోంచి దూకేస్తే కొత్త చాపలో చుట్టి తీసుకెళ్లి కట్టల మధ్యలో పెట్టి కాల్చేస్తారు. పైకి కనపడకుండా లోపలుండి నిర్వహిస్తున్న అపార ధురీణుడు ఎవరండి అంటే పరమేశ్వరుడు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆయన మనలో ఉన్నప్పటికీ, ఇన్ని వాయు రూపాలలో ఉన్నప్పటికీ సూక్ష్మతనువు, అతి సూక్ష్మమైన తనువును కలిగి మనలో, మన హృదయ కుహరంలో ఉన్నాడాయన. జగద్వ్యాపి, జగత్తంతా వ్యాపించినవాడు. ఒక ఇనప ఊచను కాలిస్తే పైకి కనబడక అగ్ని అందులో ఎలా వ్యాప్తి చెందుతుందో అలా విశ్వమంతటా నిండి ఉన్నవాడు. అంతే కదండి! ఇనప ఊచను కాలిస్తే పైకి మంట అది ఎర్రగా ఏం కనబడదు. కొంచెం కాసేపు ఎర్రగా ఉండి తగ్గిపోతుంది. కానీ అదేమీ మంట ఉన్నట్టుగా లేదు కదా అని ముట్టుకుంటే కాలిపోతుంది. ఆ రకంగానే పరమేశ్వరుడు విశ్వమంతటా మనకి తెలియకుండా వ్యాపించి ఉన్నాడనమాట. జగద్గురువు, తానిక్కడే కూర్చుని ఒక మాట చెబితే జగత్తులో ఎవరు దాన్ని స్వీకరించినా ఆయనకి గురువుగా నిలబడి లోకంలో ఎవరినైనా ఉద్ధరించగల సమర్థ స్వరూపమైన వాగ్ధార కలిగినవాడు. కాబట్టి ఆయనని జగద్గురువు అంటారు. కృత్తివాసాహ పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపి జగద్గురువు. కాబట్టి ఈరోజు కొన్ని నామాలకు అర్థాలు తెలుసుకున్నాం కాబట్టి రేపు ఇంకొన్ని నామాలే ఉన్నాయి కాబట్టి ఆ నామాలకు అర్థాలని తెలుసుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క దయ వలన ఇంకొంత ముందుకి మనం పారాయణం చేసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ. శంభో శంకర.